ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నా చెల్లెల్ని పెద్ద ప్రమాదం నుంచి రక్షించారు. అప్పుడే మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. ఇవాళ మీ ఇద్దరికీ కలిపి చెప్తున్నాను. ఏంటిది? లేవండి. అభయ్, ఏంటిది? మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అబ్బాయి, ఓకే, రిలాక్స్. బాగా ఎమోషనల్ అయిపోతున్నావు, కొంచెం కంట్రోల్ అవ్వు. ఏమంటున్నావు అబ్బాయి? మీ అమ్మ నాన్నది కొత్త జన్మ. అవును రాకేష్, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా నాన్నల్ని ఈ చేతులతో ముట్టుకున్నాను, దగ్గరికి తీసుకున్నాను. నాకైతే వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇన్ని రోజులు అక్కి, ఫ్రెండ్, యాదగిరి మావయ్య అందరూ నాకు నిజం తెలియాలని చాలా ట్రై చేశారు రాకేష్. నేనే పెద్ద ఫూల్ని. ప్రతిసారి మిస్ చేసుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు కలుసుకున్నాను రాకేష్. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నకి దూరంగా ఉండను, వాళ్ళతోనే కలిసి ఉంటాను. అదెలా అబ్బాయి? మీ అమ్మా నాన్నలకి వాళ్ళ గత జన్మ గురించి నిజం తెలియకూడదని చెప్పావు కదా, వాళ్ళతో ఎలా కలిసి ఉంటావు? ఎలాగైనా కలిసి ఉండాలి రాకేష్. వాళ్ళ ప్రేమకి దూరమై ఎన్నేళ్ళైందో తెలుసా? ఇంత చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ళు మాకు దూరం అయిపోయారు. ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. ఆ బాధను చూడలేకే దేవుడు మళ్ళీ వాళ్ళకి పునర్జన్మనిచ్చాడనిపిస్తోంది. అందుకే వాళ్ళకసలు దూరంగా ఉండాలనుకోవడం లేదు. వాళ్ళని అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూడాలనుకోవడం లేదు. మా నాన్ననొక మహారాజులా, మా అమ్మనొక మహారాణిలా, మా ఇంటికి దేవతల్లా గొప్ప స్థానంలో చూడాలని ఉంది. వాళ్ళని లోకంలోనే లేకుండా చెయ్యాలని నేను అనుకుంటుంటే నువ్వేంట్రా రాజు రాణిలా చూడాలనుకుంటున్నావు? నీ కలలు నెరవేరనివ్వనరా. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అబ్బాయి. నిన్నింత సంతోషంగా నేనెప్పుడు చూడలేదు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, కానీ నేనుంటనివ్వను. థ్యాంక్ యూ రాకేష్, అండ్ సారీ టు. నిన్న ఆ కండిషన్లో హాస్పిటల్లో వదిలేసి వచ్చేసాను. కానీ అలా రావడం వల్లే నేను మా అమ్మా నాన్నని చూడగలిగాను. ఇదంతా నీ వల్లే రాకేష్, నీ వల్లే. నువ్వు హాస్పిటలైజ్ అవ్వడం వల్లే మనం ఊరికి వెళ్లకుండా ఆగాం. అందుకే నేను అమ్మా నాన్నని కలుసుకోగలిగాను. ఇండైరెక్ట్గా నా ఈ సంతోషానికి కూడా నువ్వే కారణం రాకేష్. మీరు కలుసుకోకూడదని నేను రకరకాల ప్రయత్నాలు చేస్తే ఆ విధి మిమ్మల్ని కలిపిందిరా. ఈ క్రెడిట్ నాకు అవసరం లేదు. నేను నీ సంతోషానికి కాదురా, నీ బాధకి, మీ కుటుంబ నాశనానికి కారణమవుతాను. రండి. ఏంటండి, మీ చెల్లెళ్ళు బయలుదేరుతున్నారా? బయలుదేరారు. అంతలో తమరే ఎదురొచ్చారు. ఏంటండోయ్ వంకర్ టింకర్గా మాట్లాడుతున్నారు?
నా ఎదురు యొక్క గొప్పతనం మీకు తెలియట్లేదు. నేను ఎదురొచ్చాననుకోండి వాళ్ళ జాతకాలే మారిపోతాయి. రేపు పొద్దున ఆఫీస్ లో వీళ్ళు లెగ్ పెట్టగానే వీళ్ళ టాలెంట్ కి కంపెనీ వాళ్ళు మెచ్చేసుకుని వీళ్ళు ఆన్ సైట్ లో కాదు ఆఫ్ సైట్ లోనే బెటర్ అని చెప్పేసి అమెరికాకో లండన్ కో పంపించేస్తారు. మహానుభావా, మీకు ఒక నమస్కారం. అప్పుడు ఒక్కసారి మీ చెల్లెలు కూడా దూరం అవుతారు అన్నందుకే నా చెల్లెళ్ళు క్వార్టర్స్కి వెళ్ళిపోతున్నారు. ఇక ఆన్ సైట్ అది ఇది అని దేశాలే దాటేలా చేయకండి ప్లీజ్. గౌరీ గారు, మీరేంటి అంత ఓవర్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు? మీ చెల్లెళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు డెవలప్ అయినట్టే కదా. అది చూసి మీరు సంతోషించాలి గాని బాధపడతారేంటండి? నేనేం ఫీల్ అవ్వడం లేదు. మీరు కాస్త తప్పుకుంటే నా చెల్లెళ్ళు బయలుదేరతారు. ఉండండి, నా బ్లెస్సింగ్స్ తీసుకునివరా ఏంటి? ఇదిగో, ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శంకర్ గారు, మీరు మా అక్కతో గొడవ పడ్డం మానేసి తనకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. అబ్బే, అది వీటితో కష్టం అండి. అసలే మా అక్క అమాయకురాలు. ఇక మీదట తనకి అన్ని మీరే చూసుకోవాలి. చూడు హైబ్రిడ్, అసలు మీ అక్క గురించి నువ్వేమనుకుంటున్నావు? సిటీ ఆదమర్చి నిద్రపోతే హాఫ్ రేట్ అమ్మేస్తది. శంకర్ గారు, అయ్య బాబాయ్, కొంపదీసి ఫుల్ రేట్ కి బేరం పెట్టేశారా ఏంటి? మిమ్మల్ని ఏంటండి? ఆపండి ఆపండి, ఈ గొడవలే వద్దని చెప్పేది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండండి. అది కుదరదండి. సర్లేండి, కష్టమైన ఫ్రెండ్లీగా ఉండడం కోసం ట్రై చేస్తాను. శంకర్ గారు, అయ్యో ఆపండి. ఏదో పెళ్లి చేసి అప్పగింతలు చేస్తున్నట్టు ఓ జాగ్రత్తలు చెప్పేస్తున్నారు. పదండి, క్యాబ్ వచ్చింది. పదవే. మ్మ్. జాగ్రత్త. ఎక్కండి తొందరగా. బాయ్ అక్క. కర్చీఫ్ లేదు, దీంతో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా చెల్లెలను వదిలేసి ఉండాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఆహా, అనుకోకుండానే ఆ రోజు అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేశారన్నమాట. మళ్ళీ దాని గురించి మాట్లాడదని చెప్పాను కదా మీకు. నన్ను కాసేపు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవ్వనివ్వరా? గౌరీ గారు, ఫీల్ అవ్వడానికి మీ చెల్లెళ్ళు ఏమైనా అత్తారింటికి వెళ్ళారా? ఉద్యోగానికి ఆఫీస్కి వెళ్ళారు, వీకెండ్కి వస్తారు వెళ్తారు. దానికి ఎందుకండి ఇంత ఫీల్ అయిపోవడం? అయినా ఏంటో గౌరీ గారు, మన టైం బాలేదనుకుంటాను. మా తమ్ముళ్ళు వెళ్ళిపోయారు, మీ చెల్లెళ్ళు వెళ్ళిపోయారు. హలో శంకర్ గారు, మీ తమ్ముళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నా చెల్లెళ్ళు ఉద్యోగం కోసం వెళ్లారు. చాలా తేడా ఉంది. వామ్మో, ఒక్క మాట మాట్లాడితే దానికి 100 అర్థాలు ఎత్తడంలో మీ ఆ ఆడవాళ్ల తర్వాతేనండి ఎవరైనా. మీకో దండం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.